గంగా గంగా ఏమిటి కైలాష్, ఏం కావాలి? ఏం లేదు, పొద్దుటి నుంచి సైట్లో హెవీ వర్క్, తలనొప్పిగా ఉంది. గంగ కొంచెం కాఫీ ఇస్తుందని. ఈ మాత్రాన్ని గంగెందుకు, నేనే తీసుకొస్తాను. థ్యాంక్ యూ. అబ్బా అదేంటో గాని ఈ డాక్టర్ అందరికీ నచ్చుతున్నాడే. ఏం వశీకరణ విద్య నేర్చుకున్నాడో ఏమోనయ్యో. మన కోడి, దీన్ని ఎలాగైనా పట్టుకొని బుట్లో పడేయాల్సిందే. ఎవరికమ్మా కాఫీ కలుపుతున్నా? కైలాష్కి. ఏ పని వాళ్ళ చేతికో ఇచ్చి పంపించు. గంటన్నరైంది, ఈ మూగాడు ఎక్కడికి వెళ్ళాడో ఏమో. నువ్వు పైకెళ్ళి బీపీ మాత్రం ఒకటి తెచ్చివ్వు. అలాగే. దుర్గా, దుర్గా, అక్కడ కాఫీ పెట్టాను, తీసుకెళ్ళి కైలాష్కి ఇవ్వమ్మా. ఎర్రకాయ వెళ్తోంది, నల్లకాయ కూడా వెనకాలే వెళ్తోంది. కరెక్ట్ కాదే. సర్ ఇక్కడ ఎవరు కాఫీ కలిపింది? దుర్గా. ఎవరికి? కైలాష్ కనుకుంటా. కైలాష్, కైలాష్, ఆ కాఫీ తాగొద్దు. ఏంటి ఈశ్వర్, కాఫీ కప్ ఎందుకు నెట్టేశావు? ఆ కాఫీలో విషం కలిపారు. విషమా? నిజం చెప్పు, నువ్వే ఏంటావు? అయ్యో, నాకేం తెలీదు. చిన్నమ్మ గారే మీ కాఫీ ఇమ్మన్నారు. కాఫీ నేను కలిపాను, కానీ అందులో విషయం ఎవరు కలిపారో నాకు తెలీదండి. ఏం డాక్టర్, కాఫీలో విషం కలిసిందని నువ్వెలా కనిపెట్టావు? ఏవే, ఆ రోజు గంగ జరిగి నిప్పట్టించావు, ఇవాళ కైలాష కాఫీలో విషం కలిపావు. నేనేం చేస్తాను చూడు. తొందరపడకండి. ఈ కాఫీలో విషం కలిపింది ఎవరైనా సరే ఒక్క విషయం గుర్తుంచుకోండి. కైలాష్కి గాని అతని భార్య గంగకు గాని చెడు చేయాలని ఎవరంత ప్రయత్నించినా నేనిక్కడున్నంత వరకు ఏమీ చేయలేరు. కృష్ణస్వామి గారు, ఈ కాఫీలో విషం కలిపింది ఎవరో నే కనిపెడతాను. ఇప్పుడు తను వదిలేయండి. రా కైలాష్. నే కనిపెడతానని చెప్పాడుగా, ఇంకా నుంచుతావే? వెళ్ళి పని చూసుకోండి, పడే. హలో, ఎవరు? ఏంటి, బొబ్బిలి నుంచి రామచంద్ర సిద్ధాంత్ గారు వస్తారా? చాలా సంతోషం. అలాగే అలాగే అలాగే, అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను. అలాగే. ఏంటి ఆలోచిస్తున్నావు? అప్సెట్టా? బాబు కైలాష్, నీ కోసం ఎక్కడని వెతకను. ఇక మనం నిర్భయంగా ఉండొచ్చు. రామచంద్ర సిద్ధాంత్ గారు మన ఇంట్లో ఉంటానికి ఒప్పుకున్నారు. వారెవరు మావయ్య? ఏమిటి అలా అడుగుతావు? వారు ప్రపంచం తిరిగిన మనిషి. దేశంలో ఏ మూల ఎవరికి దెయ్యం పట్టినా వారి మంత్రశక్తితో వదిలిస్తారు. వీరికి మనుషుల మనసులు చదవడమే తెలుసు, వారికి దెయ్యాలను వదిలించడం తెలుసు. బాబు కైలాష్, మన ఇంటి సమస్యలన్నీ వారికి వివరంగా చెప్పాను. వెంటనే వస్తా అన్నారు. రేపు ఉదయమే మన ఇంటికి రాబోతున్నారు. నేను వెళ్ళి ఏర్పాట్లు చేస్తానే. ఏ మంత్రవాద ఇన్ని బుట్టలో వేసుకున్నట్టున్నాడు. రేపు ఆయన వచ్చి ఆ పూజ చేయండి, ఈ హోమం చేయండి అని డబ్బు గుంచుతాడు. దీనివల్ల టైం వేస్ట్, మనీ వేస్ట్. ఇలాంటి వాటిని నేను అస్సలు ఎంకరేజ్ చేయను. దీన్ని ఎలాగైనా ఆపి తీరాలి. నో 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 నో, అలా అన కైలాష్. ఎవరిని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఈ రామచంద్ర సిద్ధాంతి గారి గురించి నేను కూడా విన్నాను. ఆయన సామాన్యుడు కాడు. వారిని రాని, ఒక విధంగా వారు రావటం మంచిదే. లెట్ హిమ్ కమ్. దేవుళ్ళ వచ్చారు. ఉంది.
ఒక సమస్య ఉంది. తూర్పుకి అభిముఖంగా కుర్చీ వేయండి. కూర్చోండి స్వామి, కూర్చోండి. దేవుడే వచ్చినట్టుంది. ఇలా చూడండి. చెప్పండి స్వామి. నేనిక్కడ 7 రోజులు ఉండాల్సి మా వస్తుంది. అదృష్టం. ఈ 7 రోజులు నా అవసరాలను నా శిష్యులే చూసుకుంటారు. నేను ఈ ఇంట నుండి పచ్చికంగా కూడా ముట్టను. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ 7 రోజులు ఈ ఇంట్లోని వాళ్ళెవ్వరూ బయటకు వెళ్ళి ఉండకూడదు. ఎవరితను? నా ప్రాణానికి ప్రాణం ఈశ్వర్. సైకియాట్రిస్ట్. మా వాడు కంగారు పడి ఈ ఇంట్లో ఉన్న సమస్యల్ని తీరుస్తాడని ఇతన్ని ఎక్కడి నుంచో రప్పించాడు. ఆ గొడవ తర్వాత స్వామి, ఇక్కడ చంద్రముఖి అనే ఒక పార్టీ ఉంది, దానికి అర్జెంటుగా గేట్ పాస్ ఇచ్చి పంపించేయండి స్వామి. నా గది ఎక్కడుంది? రండి స్వామి, చూపిస్తాను. చూడు బాబు, నువ్వు పిలవగానే నీతో పాటు వచ్చాను. ఈ ఇంటి సమస్యలన్నీ తీరగానే నువ్వు చెప్పినట్టుగానే తిరిగి వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చి స్వర్ణతో మాత్రం క్యారం బోర్డు ఆడకూడదు, అంతే. నువ్వు ఆడాలన్నా కుదరదు. వచ్చే వారం తిరుపతి తీసుకెళ్లి గుండు కొట్టిస్తున్నాను దానికి. ఎంత మాట్లాడుతున్నా నోరు మెదుపుతాడేం చూడు. మేము దువ్వుకుంటాం, నాకు జుట్టుంది, ఇది చెదిరింది, దిగి మరీ దువ్వుకుంటాం. దువ్వెను కూడా తెచ్చుకున్నాం, మేము చెరిపేసుకుని మరీ దువ్వుకుంటామండి. ₹30,00,000 కారు నువ్వు తల దువ్వుకోవడానికా? చుంచు మొహం. మరి అతను దువ్వుకున్నప్పుడు మాట్లాడలేదేం బాబు? అతనికి కూడా ఏడి మళ్ళీ వేసాడయ్యా సోపు. అయ్యో, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు, ఏ ఊరో కూడా తెలిసి అవట్లేదే. అడుక్కోవాల్సి వస్తుందేమో. అమ్మా, ఏమయ్యా ఈశ్వరా, ఎక్కడికి వెళ్ళావయ్యా? నా పాటికి నేను గుళ్ళో గుగ్గిళ్ళు తింటూ కూర్చున్నోడిని బతికిలాంటి నన్ను ఇక్కడ తీసుకొచ్చి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడం నీకేమైనా భావ్యంగా ఉందా? తీసుకొచ్చిన వాడిని కాపాడాల్సిన బాధ్యత నీకు లేదు? ఏంటా లుక్కు? అడు చూస్తావేంటి? సమాధానం చెప్పు. మొహాన పెరుగన్నం కొట్టించుకున్నాను, బురద కొట్టించుకున్నాను. నేను ఎక్కను. నేను ఊరు వదిలి వెళ్ళను. ఎక్కుతున్నాను. ఎంత విలనిజం! ఇక స్టార్ట్ చెయ్యి.